యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. చాలా సంతోషం. మరి యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో ఇంతవరకు జరిగినటువంటి ఆరాధనను బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతుల పైకి తీసి నామని కనపరుద్దాం. హల్లెలూయా. మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎవరు లేరా? పిల్లలా? చాలా సంతోషం అండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు మనం వినబోతూ ఉన్నాం. ఇక్కడ ఎంతమంది బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఉన్నారు? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారా? ఎంతమంది ఉన్నారు? చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, ఈరోజు బాప్తిస్మం తీసుకున్న వారికి, అలాగే తీసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఈ వర్తమానం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయమును మనం చదువుదాం. 11వ అధ్యాయము 17వ వచనం నుండి ఈ మాటను చదువుతున్నాను. శ్రద్ధగా వినండి దేవుని బిడ్డలారా. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు. మీరందరూ కూడి వచ్చిచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు. అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలిగొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని మాటలు మనం విందాం. దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈరోజు నేను ఏం చెప్పాలి అనేసి అనుకుంటున్నానంటే, ప్రభు బల్ల, ప్రభు రాత్రి భోజనం. హల్లెలూయా. దేని కొరకండి? ఈరోజు మనం దేని కొరకు నేర్చుకోబోతూ ఉన్నాం? బల్లారాధన కొరకు నేర్చుకోబోతూ ఉన్నాం. మన భాషలో బైబిల్లో ప్రభు బల్ల అన్నారు. హల్లెలూయా. ఏమండి, ప్రభురాత్రి భోజనం అని మరికొంతమంది పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఇది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఘటన, చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం గురించి మనకు తెలియకపోతే, ప్రభు బల్ల గురించి మనకు సరైన అవగాహన మనకు లేకపోతే, అది మనకి కీడుకే గాని మేలు కొరకు కానే కాదు. ఇందులో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేసి మరికొంచెం ముందుకు మిమ్మల్ని తీసుకెళ్లాలని అనుకుంటూ ఉన్నాను. ఏమండి, 29వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులను ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును గురించి మనకి సరైన అవగాహన లేకుండా, సరైన ఆలోచన లేకుండా మనం ఆ యొక్క శరీరమును, ఆ రక్తమును తీసుకోవడం వల్ల, యోగ్యత లేకుండా ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో మనం చెయ్యించడం వల్ల ఏమండి, మనలో మనకి అనేకమైన బలహీనతలు కలుగుతూ ఉన్నాయి. శిక్ష వస్తూ ఉంది. చాలా మంది రోగులైపోతూ ఉన్నారు. అనేకులు చనిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అప్పటి వరకు బాగా ఉంటారు, అప్పటి వరకు అద్భుతంగా ఉంటారు, మంచి ప్రార్థన చేస్తారు,
మంచి భక్తి జీవితాన్ని చేస్తారో కానీ ఎందుకు ఆ రోగం తగ్గట్లేదో కొంతమందికి అర్థం కాదు. ప్రార్థన లేదా అంటే బాగా ప్రార్థన చేస్తారు. మందిరంలో ఎవరి సంఘంలో కానుకలు ఇవ్వరా అంటే చాలా అద్భుతంగా అందరికన్నా ఎక్కువ ఇస్తారు. హల్లెలూయా. మరి సరైన సాక్ష్యం లేదా అంటే మంచి సాక్ష్యం కాపాడుకొని బ్రతుకుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారితో చాలా సమాధానంగా ఉంటారు, చాలా సహనం కలిగి ఉంటారు. ఇంట్లో భర్తకు లోబడతారు, భార్యకు ప్రేమిస్తూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా నడుస్తూ ఉంటారు. మరి ఎందుకని వారి యొక్క సమస్యలకు పరిష్కారం దొరకట్లేదు? ఎందుకని వారికి ఉన్న రోగం పోవట్లేదు? ఎంత ప్రార్థన చేసినా ఎంత చేసినా ఎందుకని వారు అట్లా మంచాలకు పరిమితం అయిపోతున్నారు? ఒక రీజను ప్రభురాత్రి భోజనం కూడా అయ్యి ఉండొచ్చు. హల్లెలూయా. నీ నిర్లక్ష్యం దానికి కారణం అయ్యి ఉండొచ్చు. ఏమండి, అదే కారణం అని నేను అంటలేదు, ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడింది, ప్రభు శరీరం అని వివేచించకుండా, అంటే ఆలోచన లేకుండా, ప్రభు రాత్రి భోజనమును మనం ఎట్లా భుజించాలో మనకు తెలియకుండా, ఏ రకంగా అందులో చెయ్యాలో మనకు తెలియకుండా మనము ఆ ప్రభు రాత్రి భోజనాన్ని కనుక మనం స్వీకరించే వారంగా మనం ఉంటే, ఆ ప్రభురాత్రి భోజనాన్ని కనుక మనం తినే వాళ్ళంగా మనం ఉంటే, అందులో మనం అనాలోచనగా చెయ్యి కనుక వేస్తే బిడ్డలారా, అది నీ బలహీనతకు దారి తీయచ్చు, అది రోగాలకు దారి తీయచ్చు, కొన్ని సందర్భాల్లో అది మరణానికి కూడా దారి తీయచ్చు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రభురాత్రి భోజనం గురించి 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈ 17వ వచనంలో రాస్తూ ఉంటాడు, మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు. ఏంటంటే ఇది అమ్మా, ఏంటి ప్రభురాత్రి భోజనం అనేది? ఏంటి? ఆజ్ఞ. ఖచ్చితంగా చేయాల్సింది. ఏమండి, బాప్తిస్మం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అనుసరించవలసినటువంటి ఒక గొప్ప ఆజ్ఞ. హల్లెలూయా. ఈ ఆజ్ఞను ఏమండి మనకి ఇస్తూ ఈ యొక్క పౌలు గారు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు, కొరింథీ సంఘంతో. ఈ ఆజ్ఞను మీకు ఇస్తూ నేను మిమ్మల్ని మెచ్చుకోవాలనుకోవట్లేదు, నేను మీ మీద ఒక నింద మోపాలనుకుంటున్నాను అన్నాడు. ఏమండి, ఆ యొక్క సమయంలో, ఆ సందర్భంలో ఆ సంఘం చేసినటువంటి పనులను బట్టి ఆ సంఘం మీద నింద మోపాడు. ఈ రోజు కనుక అపోస్తలుడైన పౌలు గారు బ్రతుకుంటే అనేకమైన సంఘాల మీద నిందలు మోపేటటువంటి అనేక సంఘాలను ఏలెత్తి చూపేటటువంటి పరిస్థితులు నేటి సంఘాల్లో కూడా ఉన్నాయి, నేటి సమాజాల్లో కూడా ఉన్నాయి. ఏలెత్తి చూపించడం, నింద మోపడం అంటే అది పొరపాటు వల్ల జరిగింది కాదు, కావాలని. ఏమండి, దేవుని యొక్క ప్రభు బల్ల గురించి సరైన అవగాహన లేకుండా ఎలా పడితే అలా దాంట్లో చేతులు వేస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన ఏ దైవజనుడు అయినా దాన్ని హెచ్చరిస్తాడు, ఖండిస్తాడు, గద్దిస్తాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీరి మీద మోపినటువంటి నింద ఏంటి అసలు? ఈ సంఘం మీద ఏమని నింద మోపుతూ ఉన్నాడు అంటే, వీరిని ఏ రకంగా హెచ్చరిస్తున్నాడో ఒక 2 మాటలు జ్ఞాపకం చేసుకొని తర్వాత ఈ ప్రభురాత్రి భోజనాన్ని మనం ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనకు ఆశీర్వాదం, కొన్ని విషయాలు నేను మీతో పంచుకొని వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు, చూడండి 17వ వచనంలో, మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలు కొరకు జరగట్లేదు. హల్లెలూయా. వీరు రాత్రి భోజనం, ప్రభు వల్లకి కూడి రావడం అనేది వాళ్ళకు మేలు కలిగించాల్సింది పోయి కీడు కలిగించిందంట. వారి కుటుంబాలను దీవించాల్సింది పోయి వారి కుటుంబాలకి శాపంగా మారిపోయిందంట. కారణం ఏంటి అంటే ఇక్కడ రాయబడింది చూడండి. ఏమండి, మొదటి సంగతి ఏదనగా, మొట్టమొదటిగా ఎక్కువ కీడు కలగడానికి, ప్రభురాత్రి భోజనానికి వచ్చేటటువంటి మన జీవితాల్లో కీడు కలగడానికి మొదటి కారణం ఏంటంటే ఇక్కడ రాస్తూ ఉన్నాడు, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినుచున్నాను. హల్లెలూయా. ప్రభురాత్రి భోజనం నువ్వు తీసుకున్నావంటే ఆసామాసి కాదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ప్రభు బలలో చేయి పెడుతున్నావు అంటే ఆసామాసి కాదు. అది నీ మేలు కొరకు కాకుండా ఎప్పుడు కీడు కలగడానికి, అది ఒక కీడుగా ఎప్పుడు మారిపోద్దో తెలుసా? సంఘం, దేవుని సంఘంలో కూడుకున్నప్పుడు కక్ష కలిగినటువంటి వారిగా, పగలగలిగినటువంటి వారిగా దేవుని సన్నిధికి వచ్చేప్పుడైతే ప్రభురాత్రి భోజనంలో చేయి పెడతావో అది నీకు కీడు కలిగిస్తుంది.
అది నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. నువ్వు రోగాల పాలవడానికి ఒక కారణం అవుతుంది. ప్రభు రాత్రి భోజనం అనేది, దేవుని బిడ్డలారా, ప్రభు శరీరం ఆయన రక్తం అనేది కలువరి సిలువలు ఆయన ఎలా చిందించాడు. తన మీద నిందల మోపిన వాళ్ళు ఆయన క్షమించాడే. సిలువలో ఆయన కొట్టిన వారి కొరకు ఆయన ప్రార్థన చేశాడే. తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరెరుగారు, వీరిని క్షమించండి. ఆయన శరీరం అంతా గాయాల పాలైనప్పటికీ ఆయన ప్రేమించాడే. మరి అంత ప్రేమించి అంత శరీరం నలగొట్టబడి ఆయన రక్తమంతా మన కొరకు, పాపులంగా ఉన్నటువంటి మన కొరకు కార్చబడిన తర్వాత ఈరోజు ప్రభు సంఘానికి వచ్చి ఆ యొక్క విలువైన శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకున్న నీవు తోటి విశ్వాసాన్ని క్షమించలేక, తోటి వారితో సమాధానం లేకుండా వచ్చి ఈ ప్రభురాత్రి భోజనంలో నువ్వు చేయి పెడితే అది నీకు మేలు జరిగిద్దా? అది నీకు కారణం అనుకుంటున్నావా? లేదు బిడ్డలారా, ఇక్కడ రాయబడింది అది మీకు ఎక్కువ కీడుకే గాని మేలు కాదు అంటున్నాడు. హల్లెలూయా, ప్రభువు స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుని యొక్క ప్రభు వల్ల మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అమ్మా, ప్రభువు వల్లలో చేయి పెట్టే నీవు, సంఘానికి వచ్చే నీవు, జీవం కలిగిన దేవుని సంఘానికి వచ్చే నీవు సమాధానకరమైనటువంటి మనస్సుతో నువ్వు దేవుని సన్నిధికి రావాలా. నీ తోటి వారితో సమాధానం కలిగిన వాడుగా నువ్వు రావాలా. హల్లెలూయా. సరే, ఒకవేళ నాకు తెలియదు గారు, ఎంతవరకు నాకు తెలియదు, ఇట్లా ఉండాలి, ఇలా చెయ్యాలని నాకు తెలియదు అని ఆలోచన అయితే ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రభు రాత్రి భోజనంలో ఆయన యొక్క శరీరమును, ఆయన రక్తములో నువ్వు చేయి పెట్టేయడానికి ముందుగా నీకు ఎవరితో అయితే శత్రుత్వం ఉందో, నీ మనసు ఎవరి విషయంలో అయితే కొంచెం సంకుచితంగా ఉందో, ఎవండి నువ్వు ఎవరి వైపు చూడగానే సంతోషంగా ఉన్న నీ మొహం కూడా మాడిపోతూ ఉందో, వారిని క్షమించే గుణం నీకు ఉండాలి మొదట. హల్లెలూయా. వారి దగ్గరికి వెళ్ళి సమాధానాన్ని వేడుకునే లక్షణం నీకు ఉండాలా. నువ్వు సమాధాన పడకుండా, వారితో సహవాసంలో నువ్వు లేకుండా, నువ్వు ఇంకా శత్రుత్వంలో ఎదుగుతున్నట్లయితే దయచేసి నువ్వు ప్రభు బలలో చెయ్యి వేయొద్దు. ఎందుకనే తెలుసా? ఇది నీకు ఆశీర్వాదం కాదు. నువ్వు ప్రభు బలలో చెయ్యి వేయకుండా నువ్వు వెనక తీస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నిత్య జీవాన్ని కోల్పోతున్నావు అని అర్థం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన కక్షల వరకు, ఈ లోక సంబంధమైన పగల ప్రతీకారాల వరకు నువ్వు దేవుని శరీరాన్ని కాదనుకున్నావు అంటే పరలోక రాజ్యాన్ని నువ్వు కాదనుకున్నట్టే. మా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు ఈ లోక సంబంధమైనటువంటి పగలు, కక్షలు, ప్రతీకారాలను నువ్వు విడిచిపెట్టేయాలా. నువ్వు ఒక్కసారి బాప్తిసం తీసుకున్నావు అంటే ఈ లోకంలో నువ్వు ఎవరిని ద్వేషించడానికి లేదు. ప్రభువు నేర్పినటువంటి తత్వం అది. హల్లెలూయా. ఒక ఆయన ఎవరిని బాప్తిసం తీసుకోవడానికి వచ్చాడు, రక్షణ పొందడానికి వచ్చాడు. దైవజనుడు అన్ని అడిగాడు ఆయన్ని, ఎవయ్యా నువ్వు మంచిగా జీవిస్తావా, చక్కగా ఉంటావా, ప్రభు కొరకు సాక్షిగా ఉంటావా, దేవుడి కొరకు ప్రాణమైన అర్పిస్తావా అనేసి అన్ని అడిగితే, అయ్యా నేను ఉంటానయ్యా, నేను జాగ్రత్తగా ఉంటానయ్యా, నేను మంచిగా బ్రతుకుతానయ్యా అని అన్నీ చెప్పాడు. అన్నీ చెప్పిన తర్వాత జాగ్రత్తగానండి, బాప్తిసం తీసుకోబోయే ముందు పాస్టర్ గారు ముంచుతాడు కదండి. అమ్మ, పాస్టర్ గారు ఏం చేస్తారు? అట్లాట్లేదు. చేతుల పైగా దేవుని స్తోత్రం చెప్పండి. స్వరం ఉందా? దేవుడు గొంతిచ్చాడా? అమ్మ, ఇతరుల మీద అరవడానికే ఉపయోగిస్తావా, దేవుని స్తుతించడానికి కూడా ఉపయోగిస్తావా? కూర్చి గట్టి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి బిడ్డలారా. బాప్తిసం ఇచ్చే ముందు పాస్టర్ గారు ముంచుతాడు కదా, ఎలా ముంచగానే టక్కన పైకి వచ్చి పైకి లేపిండంట. హల్లెలూయా. మనిషి అంతా మొలగల, ఏమండి ఒక చేయి పైకి లేపాడు. లేపగానే పాస్టర్ గారు బలవంతంగా, ఏమో భయంతో లేపాడేమని పాస్టర్ గారు బలవంతంగా ముంచడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంత బలవంతంగా నొక్కినా కిందకి నొక్కట్లేదంట. హల్లెలూయా. కింద ముంచట్లేదంట. పాస్టర్ గారు గబగబా లేపి అడిగినట్ట, ఏవయ్యా బాప్తిసం తీసుకోవడానికి వచ్చా కదా, శరీరం అంతా మునగాల, ఏంటి చెయ్యి పైకి లేసింది ఏంటి అంటే ఆయన అంటున్నాడంట, ఏమండి మన మా పక్కింటోడికి నాకు గొడవైంది, వాడు నన్ను చెంప మీద కొట్టాడు, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, వాడిని కొట్టిన తర్వాత ఈ చెయ్యి ముంచుతాను అంటున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ముంచుతాడంట? వాడిని కూడా కొట్టాలి నేను, వాడి చెంప కూడా ఎవడి చెల్లు అనిపించినాక అప్పుడు నేను నా చెయ్యి ఉంచుతా అన్నాడంట. అది నిజమైన మారు మనసా? అది నిజమైనటువంటి రక్షణ జీవితమా? కాదు బిడ్డలారా. నువ్వు ఒకసారి ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఒకసారి ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత, ఎదుటోడు ఎంత శత్రుత్వంతో రగిలిపోతున్నా, ఎంత పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నా, వాడిని ప్రేమించగలిగిందే క్రీస్తు తత్వం.
హల్లెలూయా. వాడిని ప్రేమించగలిగినోడే క్రైస్తవుడు. వాడిని ప్రేమించలేకపోతే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడ్డానికి నీకు అర్హత లేనే లేదు. సంఘం అంటే అదే, దేవుని దగ్గర రావడం అంటే అదే. నిన్ను నువ్వు పూర్తిగా అని చేసుకోవాలా, నిన్ను నువ్వు పూర్తిగా చంపుకోవాలి, నీలో ఉన్న అహాన్ని తొలగించుకోవాలా, నీలో ఉన్న పగ తొలగించుకోవాలా, ప్రతీకారాన్ని తొలగించుకోవాలా. హల్లెలూయా. నీవు అవన్నీ విడిచిపెట్టకుండా నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు బలలో చేయేస్తానంటే వాక్యం చెప్తుంది బిడ్డ, అది నీకు కీడుకే గాని మేలుకు కారణం కానే. ప్రభుకి స్తోత్రం చెప్దామా, గట్టిగా చెప్దామా. హల్లెలూయా. ఇది మొదటి కారణం. రెండవ కారణాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. రెండవ కారణం 19వ వచనం, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పదు. హల్లెలూయా. అమ్మా, రెండో కారణం చెప్తున్నాడు ఇక్కడ, భిన్నాభిప్రాయాలు. దేనికి భిన్నాభిప్రాయాలు? యోగ్యత కనపరుచుకోవడానికంట. అంటే సంఘంలోకి వచ్చిన మనము నేను గొప్ప అంటే నేను గొప్ప అనే స్వభావం నీలో చచ్చిపోవాలా. స్తోత్రం చెప్పండి అమ్మా. ఏ స్వభావం? నేను గొప్ప అంటే నేను గొప్ప. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నిజమే దేవుని బిడ్డలారా, మన సంఘంలో అలాంటి ఎవరు లేరు, కానీ కొన్ని సంఘాల్లో ఎలక్షన్స్ ఉంటాయి. అమ్మా, ఏముంటాయి? ఎలక్షన్స్. ఎందుకు? సంఘ పెద్దలను ఎన్నుకోవడానికి ఎలక్షన్స్. హల్లెలూయా. తెలుసా మీకు? సంఘ పెద్దలను ఎన్నుకోవడానికి ఎలక్షన్స్ పెడతారు, కమిటీ ఎన్నుకోవడానికి ఎలక్షన్ పెడతారు, కమిటీ ఎన్నుకోవడానికి కూడా పోటీలు చేస్తారు, ఒకళ్ళ మీదకు ఒకరు వ్యతిరేకంగా పోటీలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఇది భిన్నాభిప్రాయాలు. నేను గొప్ప అంటే నేను గొప్ప, పదవుల కోసం ప్రాకులాడటం, పేరు ప్రతిష్ఠితుల కోసం ప్రాకులాడటం అనేది సంఘంలో బ్లండర్ మిస్టేక్. అది చాలా భయంకరమైనటువంటి తప్పది. దేవుని సన్నిధానానికి వచ్చిన మనము తగ్గింపు కలిగిన జీవితం ఉండాలని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో ప్రభు ఏమని చెప్పాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 19వ ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 20వ అధ్యాయం చూడండి. 20వ అధ్యాయము మత్తయి సువార్త 20వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. అమ్మా, మనలో ఎలా ఉండకూడదు? అలాగంటే ఎలాగా? ఏమండి, నేను గొప్పగా నేను అధికారం చెయ్యాలంటే అధికారం చేస్తున్నాను కాబట్టి నేను గొప్పవాణ్ణి అనే స్వభావం నీకు ఉండకూడదు. నువ్వు 10 మంది నీ మాట వింటున్నప్పుడు నువ్వేదో ప్రౌడ్ గా ఫీల్ అవ్వకూడదు. నేను గొప్పవాణ్ణి కాబట్టి నా మాట అందరూ వింటున్నారు అనే స్వభావం సంఘంలో నీకు ఉండకూడదు. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, మీలో అలా ఉండకూడదు. మీలో ఎవరు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఇంకొక మాట ముందుకు వెళ్దాం. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీ దాసుడై ఉండవలెను. ఎలాగంట? ఏమంటే పరిచారకుడు అంటే అర్థం కాదేమో అని ఇంకొక అడుగు ముందుకేసి, దాసుడు అంటే ఇంట్లో పన్నోడు ఎలాగైతే ఉంటాడో అట్లా నువ్వు గొప్ప స్థితిలో ఉండాలనుకున్నావా? సంఘంలో నువ్వు సంఘంలో పన్నోడు చేసే పనులన్నీ నువ్వు చేయాల్సిందే. హల్లెలూయా. అంటులు రుద్దాలా? నేను సంఘ పెద్దను అనుకోకూడదు, లేకపోతే నేను ఇంత చదువుకున్నాను అనుకోకూడదు, లేదంటే కనుక నేను చేయడం ఏంటి అనుకోకూడదు, నేను మంచి ఉద్యోగం చేస్తున్నా నేను చేయడం ఏంటి అనుకోకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన సంఘంలో అందరూ కూడా పరిచారకులు, చక్కగా అందరూ పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎప్పుడైనా సాతాను నీలో ఎలాంటి స్వభావం పెడితే ఆ స్వభావానికి నువ్వు లొంగొద్దు. అది నీ కీడు కొరకు కారణమవుతుంది. నీ జీవితంలో కీడు జరగడానికి అదొక కారణం.
హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మొన్న మొన్న ఎక్కడో పాస్టర్ గారు చెప్తుంటే మన మీటింగ్ మనం వెళ్ళాం కదా, మోసే గారు చక్కని ఉదాహరణ చెప్పాడు కదా. సంఘంలో ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుంది? అయ్యా నేను పేడనయ్యా, నేను పురుగునయ్యా, నేను పాపినయ్యా, నేను దొంగనయ్యా అంటే పక్కన ఆవిడ ఏకీవేస్తుందంట పాపం అక్కలాగా. అవునయ్యా, నిజమేనయ్యా, ఆమెనయ్యా, స్తోత్రం అయ్యా అంటదంట. హల్లెలూయా. దేవుడు పెట్టారు. ఇంక బయటకు వచ్చే గొడవ మొదలెట్టింది. ఏంది? నేను పురుగునా, నేను ప్యాన్నా, నేను అదేంటి నువ్వే అన్నావు కదా, నా ఇష్టం నేనంటే మాత్రం నువ్వు అనాలా? హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నేనంటే మాత్రం అంటే నీ తగ్గింపు మాటల్లో కాదు, క్రియల్లో కూడా కనబడాలా. స్తోత్రం చెప్పండి. కొంతమంది తగ్గింపు కోసం చాలా మాటలు వల్లిస్తూ ఉంటారు, చాలా మాటలు అంటారు. ఆ మాటలన్నీ కూడా ఎవరి క్రియల్లోనికి రావు, జీవితంలో కనబడవు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. మన జీవితంలో దేవుని బిడ్డలారా మాటల క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? క్రియల్లో కనబడే క్రైస్తవులుగా మనం ఉండాలి. నీ మాటల వరకు నేను పరిమితం అయితే అది నీకు మేలుకరమైనది కానే కాదు. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంలో అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరిని మీలో ఎవడైనా ముఖ్యుడై ఉండగోరినా వాడందరికి దాసులుగా ఉండాలి, అందరికి దాసులుగా ఉండాలి. కొన్నిసార్లు మనలో ఈ మాట వస్తూ ఉంటది, నేనేమన్నా అందరికన్నా నేను అందరి ఇంట్లో పని మనిషిని అనుకున్నారా, ఎవడొచ్చి చేయడు, నేను ఒక్కదాన్ని చేసుకోవాల్సి వస్తుంది అనే మాటలు కొన్నిసార్లు మన నోటంటే వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డ, నువ్వు చేస్తే నీకు దేవుడు గొప్ప స్థాయి ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అందరికన్నా తగ్గింపు కలిగిన జీవితం నీకుంటే అందరికన్నా ఎక్కువ ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మా, ఒక చిన్న లాజిక్ అంతే. ఏంటి లాజిక్? సంఘం అంతటికన్నా ఎక్కువ దీవించబడాలన్న ఆశ నీకుందా? అందరికన్నా తగ్గించుకొని ఉండు. సంఘం అంతటికన్నా ఎక్కువ ఆశీర్వాదం పొందాలని ఆశ నీకుందా? అయితే నువ్వు అందరికి పరిచయం చేసేదాన్ని ఉండు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు దాచుకోమాక, పని దాచుకోమాక. నలుగురికి కూడా నిన్ను తగ్గించుకొని వారి పని చేయడానికి నువ్వు ముందుకెళ్ళు, దేవుని పనిలో ముందుకెళ్ళు. దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆ సంఘంలో అది లేదు. కొరింథీ సంఘంలో వారు తమ్ముడు తాము హెచ్చించుకోవడానికి భేదాభిప్రాయాలు పెట్టుకున్నారు, ఒకరికొకరు పడట్లేదు. హల్లెలూయా. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. అది నీ కీడుకి కారణమవుతుంది. ప్రభుకి స్తోత్రం చెప్పండి. 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి వాక్య భాగం నుంచి 3వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనాన్ని మనం చదువుదాం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యము కాదు. అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకరికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడి ఆకలిగును మరి ఒకడు మత్తుడవును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇక్కడ చక్కగా పాస్టర్ గారు ఏమండి బ్రెడ్ ముక్కలు చేసి మనకు పెట్టారు. ఇదిగో ఈ గ్లాసుల్లో ద్రాక్ష రసం పోసారు. అసలు వాస్తవానికి ఇది కాదు పద్ధతి. అసలు ఇది అసలు పద్ధతి కాదు. ఏంటి పద్ధతి తెలుసా? ఏమండి, ఒక బ్రెడ్ తయారు చేయాలా, ఒక రొట్టె కాల్చాలా, కాల్చి ప్లేట్లో పెట్టాలా, పెట్టిన తర్వాత ఒక గ్లాస్ నిండా ద్రాక్ష రసం పొయ్యాలా, అదే అందరి దగ్గరికి పంపించాలా. ఆ రొట్టెని మనమే విరుచుకోవాలా. స్తోత్రం చెప్పండి. ఆ రొట్టె ఎవరు విరుచుకోవాలా? విరిచి పెట్టకూడదు, మీరే విరిచి తీసుకోవాలా. ఆ ద్రాక్ష రసం వచ్చి పాస్టర్ గారు నోట్లో పోయకూడదు, నువ్వే పోసుకోవాలా. ఒకే పాత్రలోనిది ఏమండి, ఇక్కడ కింద రాయబడి ఉంటది, ఒకే పాత్రలోని మనం త్రాగుతున్నాం ఏమండి, ఒకే రొట్టెను మనం భుజిస్తున్నాం అంటే అది అర్థం. అయితే అట్లా పంపిస్తున్నప్పుడు మరి ఆ రోజుల్లో ఆ సంఘం ఒకే రొట్టె చేయడానికి ఏమండి ఒక 20-30 సంఘమా? ఒకరోజు వాక్యం చెప్తే 3,000 మంది మారారు. ఒకసారి వాక్యం చెప్తే 5,000 మంది మారారు. దినం పెరిగిపోతా ఉంది సంఘం. అలాంటి సంఘంలో ఒక రొట్టె ఎట్లా పెడతారు? హల్లెలూయా. పెట్టరు కదా. రొట్టెలు చేసి పంపిస్తా ఉంటే దేవుని బిడ్డ పొద్దునుంచి ఏం తినలేదేమో, ఉపవాసం ముందు వచ్చారేమో. ఏమండి, ఒక్కొక్కరు ఒక్కో రొట్టె తీసుకుంటే అంటే వెనకాలోడికి రొట్టె ఇవ్వడానికి ఉండేది కాదంట. గ్లాసులు పంపిస్తా ఉంటే బాగా కడుపు నిండా తాగేటోళ్ళంట ఆకలికి. వెనకాలోడికి ఉండేది కాదంట.
అందుకే అంటూ ఉంటాడు, ఏమండి మీలో ఒకడి కంటే ఒకడు ముందుగా. కరువులో ఏమండి ఈ మాట నన్ను క్షమించండి, వరదలు వచ్చినప్పుడు ఆహార పొట్లాలు పంచుతూ ఉన్నప్పుడు నాకు దొరకదేమో అని ఒకరి మీద ఒకరు పడి ఎలాగైతే లాక్కునే వాళ్ళో, అక్కడ అట్లా ఒకరి మీద ఒకరు పడి ఒకరికన్నా ఒకడు ముందు లాక్కొని వెనకాలోనికి లేకుండా వేల తినేవారంట మొత్తం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అందుకే ఈ మాట అంటూ ఉన్నాడు, ఏమని, మీలో ఒకడు పికలాగా తిను మత్తుడు అవుతున్నాడు, వెనకాలోడేమో ఆకలితో ఉంటున్నాడు. ఇది సరైన పద్ధత కాదు కదా. అందుకనేమో పెద్దలు బాగా ఆలోచించి, క్రైస్తవ సమాజ పెద్దలు, మనకు ముందున్న పూర్వీకులు బాగా ఆలోచించి కప్స్ పెట్టారు. కావండి, ఆ బ్రెడ్ అనేది వీరే విరిచి పంపించడం అలవాటు చేశారు. ఎందుకంటే అందరు సమానమే అని చాటి చెప్పడానికి. స్తోత్రం చెప్పండి. అందరు సమానమే అని చాటి చెప్పడానికి ఈ యొక్క పద్ధతి తీసుకొచ్చి ఉంటారు. దేవుని బిడ్డలారా, అయితే మన జీవితాల్లో శ్రద్ధగా వినండి, దీన్ని మనం మరొకలాగా కూడా ఆలోచన చేసుకోవచ్చు. ఎట్లా ఆలోచన చేసుకోవచ్చు? ఈరోజు నీకు మంచిగా తినడానికి దేవుడు 3 పూట్ల భోజనం ఇచ్చాడు అనుకో, సంఘంలో ఎవరైనా పేదలు ఉంటే, ఎవరైనా లేనోళ్ళు ఉంటే, నీ భోజనంలో నుంచి నువ్వు తీసి వారికి సహాయం చేసే గుణం మనం కలిగి ఉండాల. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సంఘంలో కొంతమంది ఉంటారండి, పాపం వాళ్ళకి తినడానికి కూడా కష్టమవుతూ ఉంటుంది, సంపాదించి పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో వారు తినడానికి కూడా కష్టంగా ఉంటది. ఏమంటే మా దైవజనులు జాన్ డేవిస్ గారు ప్రతి నెల రేషన్ ఇస్తాడు. సంఘంలో పేదలకి రేషన్ ఇస్తారు. అంటే ప్రత్యేకంగా పేదలకు వేసే కానుకలు పక్కన ఉంటాయి, దేవుని మందిరానికి తెచ్చే కానుకలేమో ఓ పక్కన ఉంటది. పేదలను జ్ఞాపకం చేసుకుంటూ మా సంఘంలో మళ్ళీ కానుక వేస్తారు సెపరేట్. బల్లారాధన రోజు ఏమండి, ఈ ప్రభు బల్ల ఆరాధన తీసుకున్న తర్వాత, అంటే ముందు కానుకలు అయిపోతాయి కదా, నువ్వు రొట్టె ద్రాక్షరసం తినేటప్పుడు మరలా ట్రేలో ఎవరి మట్టి కాలు కానుకేస్తారు, గుప్పులు విప్పుతారు. అవి ఎవరికంటే పేదవాళ్ళకి సహాయం చేయండి అయ్య గారు, పేదల కొరకు. అవునా, పేదల కొరకు కానుకలు పడతారు. హల్లెలూయా. వాటిని అలాగే ప్రతి ఆదివారం కూడా ఏమండి పక్కన ఒక రైస్ బ్యాగ్ ఉంటది, అది పేదవాళ్ళకి ఇవ్వడానికి, రేషన్ ఇవ్వడానికి సంఘం ఎవరెవరు ప్రేరేపించబడ్డారో వారు తెచ్చి అందులో రైస్ పోస్తారు. మళ్ళా సంఘంలో ప్రతి నెలలో కూడా దేవుని బిడ్డలారా, సంఘం నుంచి కొంతమంది, అయ్యా ఇదిగో మీరు పేదలకు ఇచ్చే సహాయం కొరకు, ఇదిగో నా కుటుంబం తరపున నేను ఒక 1000 రూపాయలు ఇస్తున్నాను అయ్యా, నేను ఒక 500 ఇస్తున్నాను అయ్యా అని ఎవరు కాలు ఇస్తారు. అది సంఘంలో ఎంతమంది అయితే పేదలు ఉన్నారో, ఎంతమంది అయితే విధవరాండ్రు ఉన్నారో, ఎంతమంది కుటుంబ పోషణకైతే నోచుకొని వారు ఉన్నారో, వారు లిస్ట్ తయారు చేస్తారు. పాస్టర్ గారు తయారు చేసి వారికి ఒక 15 కేజీలు రైస్, 1 కేజీ పంచదార, కందిపప్పు ప్యాకెట్, కాబట్టి ఇట్లా వారికి రేషన్ కింద ఇస్తారు. ఎందుకంటే మనం తింటున్నాం, దేవుడు మనకి ఇచ్చాడు. మరి నీ సంఘంలో నీ సహోదరు కడుపు మార్చుకొని ఉంటే అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదమా? కాదు బిడ్డలారా, ప్రభు అదే అంటున్నాడు ఇక్కడ. మీరు తిని ఏమని మత్తులయ్యే వాళ్ళు కొంతమంది అయితే, ఆకలికి అలమటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు పెట్టుకొని మీరు ప్రభు రాత్రి భోజనం చేయడం అనేది మీకు మేలా, మీకు ఆశీర్వాదమా అని దేవుడు అడుగుతున్నాడు. సంఘంలో ఏమని దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అయ్యా మీరు అనొచ్చు, అన్నా మనం ప్రతి శుక్రవారం రోజున వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కదన్నా, మనం కడుపు మార్చుకుంటున్నాం కదన్నా, ప్రార్థన చేస్తున్నాం కదన్నా. వెరీ గుడ్, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. నేను ఒకసారి వాక్యం కూడా చెప్పాను, సలేంద్రకు వాళ్ళ ఇంట్లో చెప్పినట్టు నాకు గుర్తు. ఆ రోజు ఉపవాస ప్రార్థనకు చెప్పాను, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నీకు ఇష్టమైనది ఆకలి కొనిన వారికి పెట్టాలమ్మా. ఎవరెవరైతే ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారో వారు ఆ పూట మానుకున్నటువంటి భోజనం ఏదైతే ఉందో, ఆ రైస్ కావచ్చు, ఏమండి ఒకవేళ ఆ పూట నువ్వు కూర వండుకోవడానికి అయ్యే ఖర్చు కావచ్చు, అది తీసుకొచ్చి పక్కన పెట్టండి, లేని వాళ్ళకి ఇద్దాం, ప్రభు ప్రేమను మనం చాటిందాం అని నేను చెప్పాను. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించలేదేమో, లేదా విన్న వాక్యం మర్చిపోయారేమో, ఎవరు తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేదు. హల్లెలూయా. నువ్వు ఏది చేయకుండా నీ మట్టుకు నువ్వు వచ్చి ప్రభు వల్ల పాల్గొనడం అనేది నీకు ఆశీర్వాదం కాదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ వాక్యం రాయబడింది. దేవుని బిడ్డలారా, సంఘంలో ఉన్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవారు ఆకలితో ఉన్నప్పుడు మనం ప్రభు రాత్రి భోజనం పుచ్చుకోవడం అనేది, అది మనకి ఒక్కొక్క సమయంలో ఆశీర్వాదంగా ఉంచబడదు.
దేవునికి స్తోత్రం చెప్తామండి. గట్టిగా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వినండి. ఒక చోట సంఘంలో ఒకరికి యాక్సిడెంట్ జరిగింది. శ్రద్ధగా నెల ఒకరికి యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే దైవజనుడు వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, బిడ్డలారా రండి అని పిలుపునిచ్చారు. ఆ కుటుంబానికి దేవుడు మేలు చేయాలని, ఆ కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారి పోషణకి ఏ రకమైన అదుపు లేకుండా దేవుడు చక్కగా పోషించాలని, వారి కుటుంబం నిమిత్తం మనం ఉపవాసం నుండి ప్రార్థన చేద్దామని దైవజనుడు ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేస్తే సంఘం అంతా వచ్చారండి. ఒక ఆయన రాలేదు, ఒక సంఘ పెద్ద రాలేదు. హల్లెలూయా. సంఘంలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఆయన ఒక్కడు రాకపోతే అందరూ కూడా కొనుక్కోవడం మొదలెట్టారు. అరే, సంఘంలో ఈయనకి ఎంత బాగుండకపోతే మనం అందరూ వచ్చి కన్నీళ్లు వచ్చి ప్రార్థన చేస్తున్నాం, ఆయన రాలేదు, ఆయన ఎందుకు రాలేదు అనేటటువంటి చర్చ జరుగుతూ ఉంది. అలాంటి సమయంలో ఎవరిని ఇంకా ప్రార్థన కాసేపట్లో అయిపోద్ది అనగా వాళ్ళ అబ్బాయి వచ్చాడంట. ఎవరబ్బాయి? రాని వారి యొక్క అబ్బాయి. ఎవరైతే ఉపవాస ప్రార్థన రాలేదో వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వస్తా ట్రాక్టర్ వేసుకొచ్చాడు. హల్లెలూయా. ఏం వేసుకొచ్చాడమ్మా? ట్రాక్టర్ వేసుకొచ్చాడు. అందులో 4 బ్యాగులు రైస్ ఉంది, 10 కేజీల మూటలు, 4 మూటలు రైస్, 2 నెలలకు కావలసిన కిరాణా సరుకులు. ఏమండి, అందులో అవన్నీ పట్టుకొని ఒక ఇద్దరు తీసుకొచ్చి దించి అక్కడ పెట్టి ఆయన ఒక మాట అన్నాడంట. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు, మా డాడీ రాలేకపోయాడు కానీ మా డాడీ ప్రార్థనలన్నీ ట్రాక్టర్లు వేసి పంపించాడు, తీసుకొని అన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? మా డాడీ రాలేకపోయాడు కానీ మా డాడీ చేసే ప్రార్థనలన్నీ ఎక్కడ వేసి పంపించాడు? ట్రాక్టర్లు వేసి పంపించాడు అయ్యగారు. హల్లెలూయా. అంటే మా డాడీ కనుక ప్రార్థనకు వస్తే, అయ్యా ఈ 4 నెలలు అతను లేవలేడయ్యా, 4 నెలల్లో పోషించండి అయ్యని ప్రార్థన చేసేవాడే. మా డాడీ రాలేదు కాబట్టి మా డాడీ ప్రార్థన 4 నెలల పోషణకు కావాల్సిన 4 మూటలు బియ్యం పంపించాడు అయ్యారు. హల్లెలూయా. అయ్యా కనీసం ఒక 2 నెలలకైనా వారి కుటుంబం పోషణ కొరకు కిరాణా సరుకులకి నేను వారికి సాయం చేయాలయ్యా అనేది మా డాడీ ప్రార్థన అంటే అయ్యారు. కాబట్టి మా డాడీ రాలేకపోయాడు కాబట్టి ఆ 2 నెలలకి ఎన్ని సరుకులు అయితే పడతాయి అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు అయ్యారు. నిజమే. మనం ప్రార్థన మాత్రంతో సరిపెట్టుకోకూడదు. ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్నామో వారి కొరకు గుప్పులు విప్పే జీవితాలు మనలో కూడా ఉంటాయి. కాబట్టి మీరు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా మా సంఘం పేద సంఘం అన్నారు. మా సంఘం అవునా? ఏ సంఘం? ఏ సంఘం? మాట్లాడలేదు. ఏ సంఘం అమ్మ మీది? పేద సంఘం. లేదు, పెద్ద సంఘం కాదు, పేద సంఘం. కాబట్టి ఒకసారి బైబిల్లో చూద్దాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం నుండి, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. అనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. మరియు వారు ఏంటి? మన పేద సంఘం అయితే వీరు నిరుపేద సంఘం. స్తోత్రం చెప్పండి. మాట్లాడలేదు అమ్మ. మన ఏంటి? పేద సంఘం అయితే మరి ఈ సంఘం ఏ సంఘం? నిరుపేద. అంటే అసలు లేదు. మనకన్నా కొద్ది గొప్ప ఉంది, వీళ్ళకి అస్సలు లేదు. ఏమండి? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. స్తోత్రం చెప్పండి. చెప్పండి. పేద సంఘమే బిడ్డ. ఒక పోటలతో ఒక పోటలు లేని సంఘం అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఉన్న ఈ సంఘం నిరుపేద సంఘం. ఆ సంఘం దాతృత్వం కలిగి అక్కర కలిగిన వాళ్ళకి ఇచ్చిన సంఘం. అందుకే దేవుడు ఆ సంఘానికి కృప ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? కృప. దేవుని కృప వారితో దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుని కృపను దేవుడు వారికి ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనము ఎంత పేదరికంలో ఉన్నా లేని వారికి మనం ఇవ్వగలిగినప్పుడే ఇదిగో ఈ ప్రభు రాత్రి భోజనం నువ్వు పుచ్చుకోవడానికి, మనం తీసుకోవడానికి మనం అర్హత సాధించినట్లు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉండొస్తావా రావా అది తర్వాత విషయం. అర్థమైందమ్మా? నువ్వు ఉపవాసం ఉంటావా ఉండవా నీ ఆరోగ్య పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు తినకరా, తినకుండానే రా, అప్పుడే నేను నీకు ఇస్తాననే రూల్ ఎక్కడ లేదు. నువ్వు దేవుని బిడ్డ, నీకు ఆరోగ్యం సహకరించలేదు, నువ్వు తినేరా.
తప్పేముంది? కావండి, మీ ఆరోగ్యం బాగాలేదు, టాబ్లెట్ వేసుకోవాలా, తప్పదు. హల్లెలూయా. నేను తిన్నానని బల్లారాన్ని వదులుకుంటావా? కావాల్సినవి ఏంటంటే మనం ప్రాముఖ్యంగా పట్టించుకోవాల్సినవి వీటిని పక్కన పెడతాం, పనికిరాని వాటి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎవరు మనం అంటాం, అమ్మా ఈ రోజు బల్లారం ఇస్తానమ్మా కానీ, అయ్యో అయ్యగారు నేను ఈ రోజు తినొచ్చాను అయ్యగారు అంటే, తినొస్తే నువ్వు బల్లారం తీసుకో, కానీ లోపల కక్ష పెట్టుకుంటే పర్లేదు, తీసేసుకుంటాం. లోపల ఉన్న పగ పక్కనట్టో భోజనం మాత్రం పక్కన పెడతావు, నువ్వు దీవించబడతావు. అట్లా నువ్వు మానాల్సిందేంటి? భోజనం కాదు, లోపల ఉన్న కక్షలు పగలమని. ఎవరిని నువ్వు తొలగించుకోవాల్సిందేంటి? భేదాలు తొలగించుకో, భేదాలు తొలగించుకో, నిన్ను నువ్వు తగ్గించుకోవడం అలవాటు చేసుకో. సంఘంలో అందరికీ నువ్వు పరిచయం చేయడం అలవాటు చేసుకో. అది కావలసింది. నువ్వు పరిచయం చెయ్యో, దేవుని పని చేయడానికి రావు, దేవుని పరిచయం చేయడానికి రావు, కానీ బల్లారాధనలో పాల్గొనడం అంటే అది మనకి కీడే కానీ మేలైతే కాదు. మా వింటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? మూడోది, దేవుని బిడ్డలారా, ఏమండి, పేదలకు నువ్వు సహాయం చెయ్యో. ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు, నేను నిరుపేదనండి, నా దగ్గర ఏమీ లేదండి, నాకు దేవుడికి తెలుసండి. బిడ్డ, నీకు దేవుడికి తెలుసు, నేను కాదంటలేదు. నువ్వు ఎంత పేదరికంలో ఉన్నా దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి, పేదలకు ఇవ్వాల్సింది పేదలకి ఇయ్యాలా. అలా ఇచ్చినప్పుడే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు జబ్బు చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి నేను నిరుపేదనండి, నేను డబ్బులు ఇవ్వనండి, ట్రీట్మెంట్ చేయండి అంటే చేస్తాడా? అట్లట్లేదు, చేయడండి. వాడికి ఏంటి అవసరం? చేయడం. అనవసరమైన వాటి దగ్గరికి వెళ్ళేటోడికి మన పేదరికం గుర్తురాదు. స్తోత్రం చెప్పండి. మన పేదవాళ్ళమే. ఏమండి, జబ్బు చేసింది అనుకోండి, పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. ఏ హాస్పిటల్? అట్లట్లేదు, పెద్ద హాస్పిటల్కి వెళ్తాం. మరి అప్పుడు తెలియలేదా నువ్వు పేదరికం అప్పుడు గుర్తురాలా? ఇతరులకు ఇవ్వడానికి వచ్చేటప్పటికి పేదరికం గుర్తు వస్తుంది మనకి. ఇది చాలా భయంకరమైనటువంటి స్థితి బిడ్డలారా. సాతాను చేసేటటువంటి కుట్ర ఇది. వాడిని మనసును ఇవ్వకుండా చేస్తాడు, నిన్ను దేవునికి ఇవ్వకుండా చేస్తాడు, అక్కరలో ఉన్న వారికి సహాయం చేయకుండా వాడు చేస్తాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇవన్నీ నువ్వు పక్కన పెట్టేసి బలారాధన తీసుకోవడం అంటే అది మన జీవితాలకు సరైనటువంటి ఆశీర్వాదం కాదు. అందుకే అంటాడు, ఏమండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, దేవుని బిడ్డలారా, ఇదేమి అన్నపానములు పుచ్చుకోవడానికి మీకు ఇల్లులు లేవా? దేవుని సంఘాన్ని తిరస్కరించి పేదలను సిగ్గుపరుచుదురా. హల్లెలూయా. నువ్వు పేదలను సిగ్గుపరుస్తున్నావేమో, నీ దగ్గర ఉండి కూడా వారికి ఇవ్వట్లేదేమో. ఆయన అంటాడండి, రాకడ సమయంలో ఆయన అంటాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు రాయించాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో నేను ఆకలితో ఉన్నాను, నాకు అన్నం పెట్టవా? నేను దప్పికతో ఉన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇచ్చావా? నేను రోగంతో ఉన్నప్పుడు కనీసం నువ్వు వచ్చి నన్ను పరామర్శించావా? నేను వస్త్రహీనుడిగా నీ దగ్గరకు వచ్చాను, నాకు వస్త్రాలు ఇచ్చావా? అడగలేదా ప్రభు? అమ్మా, అడగలేదా? హల్లెలూయా. కుడి వైపున కొంతమందిని, ఎడమ వైపున కొంతమంది నిలవబెట్టాడు. కుడి వైపున ఉన్న వారిని అన్నాడు, ఇదిగో నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టావు, నేను దప్పికతో ఉన్నప్పుడు నాకు దాహానికి నీళ్ళు ఇచ్చావు, నేను రోగంతో ఉన్నప్పుడు నన్ను ఆదరించావు, పరామర్శించావు. కాబట్టి నువ్వు నా రాజ్యానికి పాత్రుడివి, అర్హుడివి, నా రాజ్యంలోనికి రా అన్నాడు. ఎడమవైపు ఉన్న వారిని తిరిగాడు, చూశాడు, నేను ఆకలితో నాకు అన్నం పెట్టలేదు, నేను వస్త్రహీనుడు అంటే నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను దప్పికతో ఉన్నప్పుడు నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను చెరసాల్లో ఉన్నాను, నేను రోగంతో ఉన్నాను, నువ్వు నన్ను పరామర్శించలేదు. కాబట్టి ఇదిగో సాతానికి, వాడి దూతలకి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకంలోనికి కొన్ని అన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఏంటి విచిత్రంగా చూస్తున్నారు? చూడండి, మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో చూడండి దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూసి, శపించబడిన వారులారా. అమ్మా, ఏంది? ఏం చేయబడ్డారంటే వాళ్ళు? ఎందుకని శపించబడ్డారు? ఎందుకని శపించబడ్డారు? వారి కళ్ళు ఎదురుగుండా లేనోడు ఉన్న వాడికి సాయం చేయలేదు. వాడి కళ్ళు ఎదురుగుండా వస్త్రహీనుడు, సరైన వస్త్రాలు లేనోడున్నా వీడి కలిగిన వస్త్రాల్లో ఒక జత బట్టలు వాడికి ఇవ్వలేదు. కొన్నిసార్లు మన బీరువా నిండా బట్టలు ఉంటాయి. ఏమండి, అక్కోలకైతే బీరువా నిండా చీరలే. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. లేని వాళ్ళకి ఒక చీర తీస్తే దానం చేయరు, అంతమంది ఉంటారు.
ఇచ్చిన వాళ్ళు అంటలా, ఇవ్వలేని వాళ్ళు అంటున్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక జత బట్టలు తీసి వాళ్ళకి ఇవ్వరు, వారు శపించబడిన వాళ్ళంట. ఈరోజు శాపగ్రస్తమైన జీవితం ఎవడి పేదరికం నీలో ఎందుకు ఉండదో తెలుసా? శపించబడిన జీవితం ఎందుకు ఉండదో తెలుసా? నువ్వు ఇతరులకు ఇవ్వకపోవడాన్ని బట్టి, నువ్వు సాయం చేయకపోవడాన్ని బట్టి. అర్థమవుతుందా? ఏమండి, మలాకి గ్రంథంలో అంటాడు, ఈ జనులు నా యొద్ద దొంగిలిస్తున్నారు కాబట్టి వారు శాపగ్రస్తులై ఉన్నారన్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని దగ్గర దొంగిలిస్తే, ఏం దొంగిలిస్తే? ఇవ్వాల్సిన కానుకలు, దశమ భాగాలు ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తే నువ్వు శాపగ్రస్తమైన జీవితం అన్నాడు దేవుడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు శపించబడిన వారు అంటున్నాడు. ఎవని ఇంకెప్పుడు శపించబడ్డారంట? ఇతరులకు సాయం చేయలేనప్పుడు. చూద్దాం, ఈ వచనాన్ని కంప్లీట్ చేద్దాం. దేవుని బిడ్డలారా, 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూసి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి. హల్లెలూయా. ఎందుకయ్యా అంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పి కొంటిని, నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాల్లో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పాను. అందుకు వారు అంటున్నారంట, ప్రభువా, మేము ఎప్పుడునో నీవు ఆకలి కొని ఉండుటి అయినను, దప్పి కొని ఉండుటి అయినను, పరదేశీ అయి ఉండుటి అయినను, దిగంబరువై ఉండుటి అయినను, రోగువై ఉండుటి అయినను, చెరసాల్లో ఉండుటి అయినను చూసి నీకు ఉపచారం చేయకపోతివి అని ఆయన అడిగారంట. అయ్యా, నువ్వు అసలు ఎప్పుడు బట్టలు లేకుండా ఉన్నావు? నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు? నువ్వెప్పుడు రోగంతో ఉన్నావు? నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అనేసి అడిగారంట. ఏమడుగుతున్నారు? ప్రభువా అన్నారంట. అర్థం ఏంటి? ప్రభువా అన్నారంటే ఎవరెల్లో మాట్లాడలేదు, దేవుని పెట్టలో ప్రభువా అని ప్రార్థన చేస్తాం కదా, వీళ్ళు కూడా అలాగే అడుగుతున్నారు, ప్రభువా అంటున్నారు. అంటే వీళ్ళు దేవుని పెట్టలే, కానీ ఇతరికి ఇవ్వలేని వాళ్ళు, సాయం చేయలేని వాళ్ళు. హల్లెలూయా. అడిగినప్పుడు అప్పుడు యేసయ్య అంటూ ఉన్నాడు, ఏమన్నాడు తెలుసా? మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు అలాగే చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. స్తోత్రం చెప్పాలి. ఎవరిని నీ ఎదురుకుండా ఉన్నటువంటి పేదవాళ్ళు నువ్వు ఎవరికి ఇవ్వలేదు కనుక నాకు ఇవ్వలేనట్టే నువ్వు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతాడు 3 విషయాల్లో మనం సరి చేయాలనుకునేది బల్లారాధన రోజున. ప్రభు బలలో అడుగుపెట్టే మనం దీవించబడాలంటే, ప్రభు వల్ల మన కుటుంబాలకు, మన జీవితాలకు ఆశీర్వాదంగా ఉండాలంటే, మొట్టమొదటిది పగలు కక్షలు లేకుండా సమాధానం కలిగి ప్రభు బలలో మనం చేతులు వేయాలి. రెండవది, నేను గొప్ప అంటే నేను గొప్ప అనే స్వభావాన్ని విడిచిపెట్టి సంఘంలో ఉన్న మనము ఎవరు మట్టుకు వారు తగ్గింపు కలిగిన మనసుతో పరిచర్య చేసే గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలా, పరిచారకులుగా ఉండాలా. ప్రభు స్తోత్రం చెప్పండి. 3వ లక్షణం, దేవుని బిడ్డలారా, బలారాధనలో పాల్గొనే మనం, క్రైస్తవులమైనటువంటి మనం పేదలను సిగ్గుపరచకూడదు, పేదలను ఆదుకునే వారంగా మనం ఉండాలా. మనకి కలిగిన దాంట్లోనే, నీకు లేకుండా ఇవ్వలేదు దేవుడు, నీకున్న దాంట్లోనే. నీకు 2 ముద్దలు ఉన్నాయా, 1 ముద్దు పేదోడు పెట్టు. హల్లెలూయా. యేసయ్య అదే అన్నాడు కదా, నీకు 2 వస్త్రాలు ఉంటే 1 పేదోడికి ఇయ్యి అన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఉందా, నువ్వు పేదలకి. నీ దగ్గర ఉందా, నువ్వు దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలో అనేకులు పేదవాళ్ళు ఉన్నారు, వారికి నువ్వు దీవించబడతావు. నువ్వు ఈ 3 లక్షణాలు నీలో లేకుండా నువ్వెన్నో ఉపవాసాలు ఉన్నా, ఎంత ప్రార్థనలు చేసినా, ఎంత మొరపెట్టినా, దేవుని బిడ్డ, నువ్వు ప్రభు వల్ల చేయడానికి మనకు అర్హత లేనట్టే, ప్రభు వల్ల తీసుకోవడానికి అర్హత లేనట్టే. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వంచండి. దేవుని బిడ్డ, ఇదిగో ఇప్పుడు మరొక అవకాశం నీకుంది, మరొక అవకాశం దేవుడు మనకి ఇస్తున్నాడు. ఒకవేళ ఇదిగో ఎక్కడున్న వారిలో ఎవరైనా ప్రభు వల్ల తీసుకోబోతూ ఉన్నాం, ఇంకా ఎవరైనా నీ మనసులో ఎవరి మీదైనా విరోధ భావం ఉంటే దేవుని బిడ్డ, తప్పేం లేదు. మానవ మాతృలుగా మనకెక్కడో లోపల ఏదో చిన్న బాధ ఉంటుంది. వారు నీతో మాట్లాడలేదనో, నిన్ను అన్నారనో, లేదంటే నిన్ను ప్రేమించలేదనో, ఎంత చేసినా నిన్ను గుర్తించలేదనో, ఎక్కడో చిన్న విరోధమైనటువంటి భావం ఉంటుంది. నువ్వు లేచి వారి దగ్గరికి వెళ్ళి చెప్పు, క్షమాపణ అడుగు. ఒకవేళ నేను గొప్ప అంటే నేను గొప్ప, అందరిని పట్టించుకుంటున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు అనే గుణం నీకుంటే, ఇలాంటి ఆలోచనలు నీకుంటే విడిచిపెట్టే. ఈరోజు విడిచిపెట్టి, అయ్యా నేను దీనత్వంతో నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను ఏం చేసినా నన్ను గుర్తించకపోయినా పర్లేదయ్యా, నేను చేసేది నీ కొరకు నేను చేస్తున్నానయ్యా. దేవుని బిడ్డ,
ప్రభు నిన్ను ప్రేమించి మంచి ఉద్యోగం ఇచ్చాడా? ప్రభు నిన్ను ప్రేమించి నీకు మంచి వ్యాపారం ఇచ్చాడా? ప్రభు నిన్ను ప్రేమించి నీకు మంచి పాడి పంటలు ఇచ్చాడా? నీ కుటుంబంలో 3 పూట్ల నువ్వు తినగా ఇంకా కొద్దో గొప్ప మిగిలించుకునేటటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడా? నువ్వు తినే దాంట్లో కొంచెం లేని వారికి పెట్టు. నీ కలిగి ఉన్న వస్త్రాల్లో 1-2 జతలు లేని వారికి కొత్త బట్టలు ఇమ్మని ప్రభు ఎక్కడ చెప్పలేదే. నువ్వు వాడే వాటిలోనే నీకున్న దాంట్లోనే కొంచెం మంచిది వారు ఉపయోగించుకోగలిగింది ఎవరికైనా లేని వాళ్ళకి సంతోషంగా స్వీకరిస్తారు. దేవుని బిడ్డ ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ప్రభుకి ఇచ్చేటప్పుడు, అయ్యా నేను పేదదాన్ని అయ్యా, నాకేమీ లేదయ్యా అనే గుణం నీకుంటే నువ్వు శపించబడిన దాని మన వాక్యంలో రాయబడింది. నువ్వు శపించబడిన దాని మన వాక్యంలో రాయబడింది. కొంతమందికి దేవునికి ఇచ్చే విషయంలో పేదరికం గుర్తొస్తుంది, సంఘానికి ఇచ్చే విషయంలో పేదరికం గుర్తొస్తుంది, దశమ భాగం చేసే విషయంలో పేదరికం గుర్తొస్తుంది, ఇతరులని ఆదుకునే విషయంలో పేదరికం గుర్తొస్తుంది. అది వద్దు బిడ్డలారా, అది మనకి దీవెన కాదు, అది మనకు ఆశీర్వాదం కాదు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ లేచి నిలబడదామా? ప్రభు సన్నిధులు అందరూ లేచి నిలబడి మనం దేవుని బిడ్డలారా ప్రభు బలలో మనం పాల్గొనబోతూ ఉన్నాం. అందరు లేచి నిలబడి నువ్వు ఒక్కొక్కరు దానివి అందరి దగ్గరికి వెళ్ళి పర్సనల్ గా కలిసి, ఒకవేళ నా మాట కానీ నిన్ను బాధిస్తే, నా ప్రవర్తన కానీ నిన్ను బాధిస్తే నన్ను క్షమించక కానీ ఒకసారి హక్ చేసుకొని చక్కగా వారిని క్షమించమని అడుగు. దేవుని బిడ్డలారా చేద్దామా? అమ్మ అందరికి ఇష్టమై ఉండాలా, లేకపోతే నువ్వు క్రైస్తవురాలు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా దేవుని బిడ్డలారా చక్కగా మీ స్థలాలు ఉండొద్దు. నువ్వే మొదట వెళ్ళాలనుకో, నేనే మొదట వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అని మీ స్థలాల్లోంచి వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి వారితో ఒకవేళ నీకు హక్ చేసుకోవడం నీకు కొంచెం ఇబ్బంది కనిపిస్తే కనీసం చెయ్యైనా పట్టుకొని ఒకవేళ నా మాట కనుక నేను నొప్పించుంటే నన్ను క్షమించు, నా మాటలు నేను నొప్పించుంటే నన్ను క్షమించు. ఒకవేళ నీ మనసులో నిజంగా ఎప్పుడైనా ఏదో ఒక చిన్న పగ కుట్రో కుల్లో నీలో ఉండిపోతే చెప్పు, ఏం కాదు. దేవుడు అంటున్నాడు, నిన్ను దేవుడు అత్యధికంగా దీవిస్తాడు, అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. నీ విషయంలో నాకు ఈ బాధ ఉంది, ఈ రోజు దేవుడు మాట్లాడాడు, నేను వదిలేయాలనుకున్నాను, ఈ రోజు నుంచి ఇక నేను ఎన్నడూ దాని విషయంలో ఎన్నడూ నా మనసులో పెట్టుకోను అనేసి నువ్వు చక్కగా వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడు.